ఉన్నారు. హాలిడే మూడ్లో, వీకెండ్ మూడ్లో ఇంట్లోనే ఉండాల్సిన మూడ్లో చాలా మంది మా మూడ్ని ఇచ్చిపెట్టి ఈ ప్రజా సమస్యల గురించి ఇవాళ మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మా అందరి తరఫున, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రజలు ఉండాలి. ప్రజలు ఏది మేమే పెట్టుకునే ముచ్చటైతే ఇంట్లో పెట్టుకోవచ్చు, జూమ్లో పెట్టుకోవచ్చు. మీరే ఈ ఫ్రంట్కి వాళ్ళకు మీరే ఫ్రంట్కి ముందుకు తీసుకెళ్లే స్నేహితులు, మిత్రులు. ఇందులో ఎడ్యుకేషన్ అనగానే చదువు అనగానే యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ కనీసం ఇంకా నేర్చుకునే ఊళ్ళు కానీ అంటే అమ్మాయి ఏదైనా కానీ చదువుకుంటే మనకి జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే మంచిగా బతకచ్చు అనే ఆలోచన విధానంలోనే మనం అందరం కూడా ఇంతవరకు ఉన్నాం. 85వ స్వతంత్ర భారతదేశంలో అది కలిసి కొంతవరకు. కానీ నేను దాన్ని ఒక మహిళగా, తెలంగాణ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా, దేశ పౌరురాలుగా నేను దాని ఒక పెద్ద ఆత్మగౌరవ సమస్యలో చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మహిళ అనుకోండి, నేను ఓటేయడానికి వెళ్తే నేనేమనుకుంటాను, చదువు వస్తే నేను ఆలోచిస్తాను మీరు చెప్పేది కరెక్టా కాదా. చదువు రాకుంటే, నాణ్యమైన చదువు నాకు అందకుంటే, ఆ మంచి చదువు అది అందకుంటే, విలువల కలిగిన చదువు అందకుంటే, ఒక ప్రభుత్వ సంస్థల ద్వారా నేను చదువు లేకుంటే మా ఆయన ఎప్పుడైతే నేను ఓటేసి వస్తా, మా చెల్లి ఎప్పుడైతే ఓటేస్తా, మా అన్నలో భార్య, మా అన్నలో మా మామలో అంటే ఇంట్లో మా గోవాలు నన్ను ఎట్లా ఓటేయమంటే నేను అట్లా ఓటేసి వస్తాను. ఇప్పటికీ కూడా మా అమ్మ అట్లే ఓటేస్తుంది, మా ఆయన కూడా అట్లే ఓటేస్తుంది. అంటే మన ఆలోచన విధానం, సమాజం పట్ల మన దృక్పథం అన్నీ కూడా మనమే చదువుకున్నాము. ఆ చదువుకున్న దగ్గర నుంచి మనకు ఎట్లాంటి విలువలు ఉన్నాయి, ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది ఒక ఆత్మగౌరవ సమస్య. ఇప్పుడు అందువల్ల నాకు చీరిస్తానే మనం ఓటేయను. 33% కాదు 50% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తాన్న వాళ్ళకి నేను ఓటేస్తాను. కానీ ఈ ఆలోచన, ఈ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు లేదంటే మూలాధారం, మూలమైన సమస్య, మౌలికమైన సమస్య నాణ్యమైన చదువు, అందరికీ అందుబాటులో ఉండే చదువు లేకపోవడం. కాబట్టి మన పౌరులుగా, పౌరురాలుగా దేశం పట్ల, మన పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉండాలన్నా, మన సంతోషంగా ఉండాలన్నా మౌలికమైనది, ముఖ్యమైనది, మనిషికి గుండెకాయ లాంటి చదువు, నాణ్యమైన చదువు అని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి నేను బి ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ఏడి శ్రీరామ్ కాలేజ్, ఎల్ఎస్ఆర్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాను. 2011 నుంచి 14 వరకు 5,000 ఫీజు. తర్వాత నేను జేఎన్యూలో ఎంఏ ఎంట్రన్స్ రాసి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుంటే 250 రూపాయల ఫీజు. కాబట్టి మనం కానీ ప్రైవేట్లో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిన డిగ్రీ కంటే అంతకంటే మంచిగా నేను చెప్తాను. వాళ్ళకి పిచ్చి కూర్చొని చెప్తే నేను వాళ్ళ నోరు ముట్టించేంత దమ్ము, ధైర్యం, సత్తా, విజ్ఞానం నాకు మా పంతులు చెప్పి. కాబట్టి ఇది నా గొప్పతనమో, తల్లిదండ్రుల గొప్పతనమో, సమాజం గొప్పతనమో కాదు, ప్రజాస్వామిక సంస్థల గొప్పతనం. ఎప్పుడైతే చదువు మంచిగా అందుతుందో, ఎప్పుడైతే నాణ్యమైన చదువు ఉంటుందో, విలువల చదువు ఉంటుందో, ఎస్పెషల్లీ మహిళలకు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇది చాలా ఒక ఎమాన్సిపేట్. అంటే ఏదైతే ఈ బంగారు పంజరంలో ప్రతి ఒక్క మహిళ ఉంటుందో, ఒక ఇద్దరు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు పంజరంలోనే బతుకుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఆ పంజరం ఉందా లేదా, దీన్ని అసలు ఇరగొట్టాలా లేదా, దీంట్లో ఏముంటుంది అనేది అన్నీ కూడా చదువుల నుంచి వచ్చే అంశాలు. చదువు చిన్న పిల్లకాలు కాదు, మహాసముద్రం లాంటిది. ఎప్పుడైతే దానికి అసలైన విలువ ఇవన్నీ ఉంటాయో అప్పుడే దానికి మంచి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఈ రాజ్యాంగ హక్కుని, సమాజం ముందుకెళ్ళేదాన్ని, ఈ విద్యా హక్కు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అనే దాని మీదనే మేము అందరం ముందుకు రావడం జరిగింది. నేను కూడా ఈ ఫ్రంట్లో సభ్యురాలుగా ఉన్నాను. ఇప్పుడు ఈ అంశాన్ని మాట్లాడడానికి మదర్స్ కమిటీ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ దీనిపైన మాట్లాడడానికి ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ నమస్కారం. మేము ఈ వైపు కూర్చున్న వాళ్ళం డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, సివిల్ సర్వెంట్స్, సోషల్ యాక్టివిస్టులు, మేమంతా కూడా గత ముఖ్యంగా 3 నెలల నుంచి మేధోమనం చేస్తా ఉన్నాం. ఏంటి సమస్య ఎట్లా ఉన్నాయి, మురళి గారు ఎప్పుడే చెప్పినారు, ప్రజలు ఎప్పుడు ఎదుర్కొంటున్నారు సమస్యలు, స్కూల్లే కానీ, కాలేజీలే కానీ, లేకుంటే ఆరోగ్య సమస్యలు కానీ, హెల్త్ కేర్ కానీ, ఈ ట్రాఫిక్ సమస్యలు కానీ, పొల్యూషన్ కానీ, కరప్షన్ కానీ, చాలా బర్నింగ్ ఇష్యూస్ ప్రజల్లో ఉన్నాయి. మరి ఇక్కడే కంట్రిబ్యూట్ చేద్దామా, మనం ఏమైనా చేయగలుగుతామా అని మేము
సమాలోచన చేసుకుంటూ లేదు మౌనం ఉంటే లాభం లేదు, మనం బయటికి రావాల్సిందే అని చెప్పి మేమందరం అనుకొని మరి గత 3 నెలల నుంచి కూడా మేధోమదనం చేస్తూ ఒక గ్రూప్ ఏర్పడినాం. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ అని ఒక టైటిల్తోని మేమందరం గ్రూప్గా ఏర్పడి మీకు ఇచ్చిన పేపర్లలో కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ప్రజలకు పోతాం, జిల్లాలు తిరుగుతాం, మీ అందరూ ఇట్లాంటి సమావేశాలు చేస్తాం. మీరందరూ కూడా సలహాలు ఇవ్వండి, ఎట్లా పోతే బాగుంటుంది. ఇంకా ఈ గ్రూపు చాలా మంది కూడా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నారు, ఇట్లా నడిస్తే ఎట్లా, ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది, ఈ ప్రజల సమస్యలు ఎట్లా అని అందరూ ఎవరు వారు ఆలోచన చేసుకుంటూ మొదలు పడతా ఉన్నారు. మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఎటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా నాన్ పొలిటికల్గా ప్రజా సమస్యల మీద పోరాడటానికే. తర్వాత చిన్న దేశాలు ఉన్నాయి, మన రాష్ట్రాలంతా కూడా ఉండవు. సింగపూర్ కానీ లేకుంటే కోస్టికా కానీ ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. మనకు ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఎందుకు డెవలప్ చేసుకోలేము అనే తపనతో లక్ష్యంతో ముందుకు పోతుంది గ్రూపు. అన్ని అవకాశాలు వెళ్తాం. ఈ మాతో ముందుకు రావడానికి ఎవరెవరు ఉన్నారో అందరినీ పలకరిస్తాం, అందరినీ కలుపుకుంటాం, ఒక ఉద్యమం లాగా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను బ్రీఫ్గా ఇక్కడ మనం పెట్టే డిమాండ్స్ సమరైజ్ చేస్తాను. కార్యాచరణ ఏంటో కూడా 2 పాయింట్లు చెప్తాను. మొదటి డిమాండ్, తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని వెంటనే ఆమోదించి తక్షణమే అమలు చేయాలి. అందరికీ ఈ డిమాండ్ సాధ్యమైతే చెప్పబడుతుంది. ఇందులో ఒక విషయం ఏంటంటే, చాలా మంది మాట్లాడుతూ ఒక అభిప్రాయం చెప్పారు, ఈ చట్టం కాదు ఇది అని. యాక్చువల్గా నేను ఒక రికమెండేషన్ చెప్తాను. వెబ్సైట్కి వెళ్ళి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వెబ్సైట్లో పాలసీ డాక్యుమెంట్ ఉంది. అందులో ఎనెక్షర్ 1 ఈజ్ ఈ చట్టం డీటెయిల్డ్గా అసలు దాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేయొచ్చో, కమిషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరి ఆధ్వర్యంలో అది నడపాలి, ఎట్లా నడపాలి, అఫీషియల్స్ ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా అందులో సవివరంగా ఉంది. మనం అందరం ఒకసారి అది చూస్తే మంచి అవగాహన వస్తుందని నా అభిప్రాయం. దాన్ని మనము తొందరగా ఇంప్లిమెంట్ చేయమని ఒకటి డిమాండ్ పెడుతున్నాం. మౌలిక సదుపాయాలు, భూమి విలువలు, బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాల ఆధారంగా శాస్త్రీయమైన పారదర్శకమైన ఫీజు వర్గీకరణను రూపొందించాలి. ఊహాగానాలు లేదా మార్కెట్ ఒత్తిడి ఆధారంగా కాకుండా ఈ విషయము ఆ చట్టంలో స్పష్టంగా డిస్క్రైబ్ చేశారు. అంటే ఈ భూమి విలువ, బోధనా సిబ్బంది, పెద్ద పెద్ద స్కూల్స్ ఎట్లా ఫీజు ఫిక్స్ చేయాలి, చిన్న స్కూళ్ళకి ఎట్లా ఫీజు, ఈ ప్రాసెస్ అంతా అందులో డిస్క్రైబ్ చేశారు. మనం అందరం ఒకసారి చూసుకొని దాన్ని అవగాహన తెచ్చుకుంటే చాలా మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని భయం లేకుండా అన్యాయమైన ఫీజుల పెంపును సవాలు చేయగల శాశ్వత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం ఏ స్కూల్ గురించి కంప్లైంట్ చేయాలంటే మనం పిల్లల్ని ఏమైనా సతాయిస్తారని భయపడతారు, తల్లిదండ్రులు చెప్పరు. కాబట్టి ఇటువంటి కమిషన్ ఉంది, ఆ కమిషన్లో ఒక ఫిర్యాదు సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవాల్సిన స్థలం ఉంటుంది. దానికి పరిష్కారం కూడా ఆ కమిషన్ ద్వారా వచ్చే అవకాశాలు ఉంది. తర్వాత ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దాంట్లో కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోని ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని ఆమోదించాలని అంటున్నాము. ఇకపై ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెంచే నిధులను ప్రత్యేకంగా కేటాయించి ఇతర అవసరాలకు మళ్లించకుండా చూడాలి. అంటే ప్రైవేటు రెగ్యులేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, ఖచ్చితమైన బడ్జెట్
సున్నా విద్యార్థులు ఉన్న పాఠశాలలు, ఒకే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు మౌనంగా మూసివేయకుండా తగిన సిబ్బందితో కూడిన బస్సు సౌకర్యాలతో బలమైన విద్యా కేంద్రాలతో విలీనమన్నా చేయాలి, లేదా బలోపేతమన్నా చేయాలి. ఆ స్కూళ్ళని చెప్ప చేయకుండా గట్టిగా మూసివేయడం అనేది మాత్రం మంచిది కాదు. ఇది ప్రజలకు తెలవాలి, ఎన్ని స్కూల్ చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ఎన్ని పరిస్థితుల్లో ఉంది, పారదర్శకంగా అందరికీ తెలిసి తెలవాల్సిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు, సిబ్బంది పరిస్థితి, అభ్యసన ఫలితాలపై జిల్లా వారీగా వార్షిక ప్రజా నివేదికను విడుదల చేయాలి. అంటే బహిరంగంగా అందరూ చూసుకునే విధంగా పారదర్శకంగా ఇన్ఫర్మేషన్ పెట్టాలి పోర్టల్స్. అంటే ప్రజలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి చూసుకోగలుగుతారు. ఇవి మెయిన్ డిమాండ్స్. ఇంకోటి చాలా ముఖ్యమైన డిమాండ్స్ ఇక్కడ మనకు బ్యానర్లో కూడా పెట్టాము. 38% బడ్జెట్ స్టేట్ బడ్జెట్లో ఖచ్చితంగా అలొకేట్ చేయాలని అడుగుతున్నాము. రెండవది ఆరుట్ల మోడల్ స్కూల్, 100% ఆరుట్ల మోడల్ స్కూల్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక బ్యానర్ ఉంది, గమనించారండి. 100% ఆరుట్ల మోడల్ అని అడిగాం. దాని అర్థం ఏంటంటే ఆరుట్ల మోడల్లో మనకి అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మాట మాత్రం చెప్తున్నారు. విపరీతంగా మీడియాలో పబ్లిసిటీ వచ్చింది, ఎన్నో మంది వచ్చి తీసుకెళ్ళారు. దాన్ని వెనుకున్న ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మోడల్ ఎట్లా చేశాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే తల్లిదండ్రుల కమిటీ, ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఆ స్కూల్లో చదివిస్తున్నారో వాళ్ళు 30 మంది ఒక కమిటీగా ఫామ్ అయ్యి మొత్తము స్కూల్ని 12 కోట్ల ధనాన్ని ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో వాళ్ళు ముందుండి చేశారు. అదే ప్రైవేట్ కాంట్రాక్టర్ అయితే దానికి 4 రెట్లు ఖర్చు అయ్యేది. పేరెంట్స్ కమిటీ కమ్యూనిటీ కాంట్రాక్ట్ పద్ధతిలో చేయబట్టి అంత తక్కువ ధరని, అంత నాణ్యమైన స్కూల్ నిలబడింది. ఆరుట్ల మోడల్ ఎప్పుడంటే దాని నెలకొకటి తల్లిదండ్రుల కమిటీని బలంగా నిలబెట్టము, మంచిగా పనిచేయటము, నాణ్యమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది ముఖ్యం. ఇప్పుడు ముందు 100 స్కూల్స్ అయినప్పుడు తల్లిదండ్రుల కమిటీ పాత్ర ఉంటుందా లేదా ఉండాలనేది కూడా తల్లిదండ్రుల పాత్ర లేకుండా స్కూల్కి నాకు యజమానులము, మేము భవిష్యత్తులో ఈ స్కూల్ని కాపాడుకుంటామని ఫీలింగ్ రావడానికి ప్రథమ పాత్ర పేరెంట్స్. అండ్ మనందరూ చాలా మంది కూడా ఆల్రెడీ అభిప్రాయంతో ఉందని చెప్పారు. అదే మనం అడుగుతున్నాం. ఆరోగ్య మోడల్లో ఉన్న ముఖ్య విషయం మనం గమనించి మనసులో పెట్టుకోండి. ఎవరైనా అడిగితే ఆరోగ్య మోడల్ ఏంటంటే తల్లిదండ్రుల పాత్ర, కమ్యూనిటీ కాంట్రాక్టింగ్, తక్కువ ధరకి నాణ్యమైన స్కూల్ నిర్మాణం. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు, చెప్పారు. ఇప్పుడు రాబోయే కొన్ని నెలలు వారాలలో ఒక ప్లాన్ ఏంటంటే ఈ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ద్వారా 33 డిస్ట్రిక్ట్లలో పర్యటన చేయాలని, బస్ యాత్రలు చేయాలని, ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర గేట్ మీటింగ్స్ పెట్టి అక్కడికి వచ్చే పిల్లల్ని తిప్పడానికి వచ్చే పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలని, చైతన్యవంతం చేయాలని డిమాండ్ పెట్టాలి. చాలా మంది ఇక్కడ ఇంకో సజెషన్ ఇచ్చారు, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ ఫామ్ అవ్వాలి. స్టేక్ హోల్డర్స్ అందరిది జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఉంటే బాగుంటుందన్నారు. అది కూడా మంచి యాక్షన్ పాయింట్. సో 33 డిస్ట్రిక్ట్స్లో ఒక ఉద్యమం, పేరెంట్స్ ని బలపరిచే ఉద్యమం, విద్యార్థుల పేరెంట్స్ ని బలపరిచే ఉద్యమం, ప్రైవేట్ ఫీజు నియంత్రణ, మంచి ప్రభుత్వ స్కూల్స్ కావాలన్న ఒక ఉద్యమం, తర్వాత బస్ యాత్ర కూడా చేయాలి, తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసుకోవాలి. ఇవి ప్రముఖంగా నాకు అర్థమైన ప్రాసెస్. కూడా ఏమైనా ఉంటే మీరు ఎవరైనా యాడ్ చేయండి, లేకపోతే థ్యాంక్ యూ.
యూ వెరీ మచ్.